బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రెడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు. కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారి మార్గదర్శనంలో మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఐపీఎస్ గారి ఆదేశాల సూచనలతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల మరియు కుమార్ జావలి ఐపీఎస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల వారి సహకారంతో రోడ్ సేఫ్టీపై స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా గారి ఆధ్వర్యంలో సుమారు 150 మంది స్కూల్ వ్యాన్ మరియు బస్సుల డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈరోజు కర్నూలు డిఐజీ శ్రీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ మరియు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, తర్వాత మా ఏఎస్పీ మేడం జావలి ఐపీఎస్ మేడం వాళ్ళ ఉత్తర్వుల మేరకు స్కూల్ బస్సులు వ్యాన్లకు సంబంధించిన డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయమన్నారు. ఇప్పుడు సెలవులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక సెషన్స్ ఏర్పాటు చేసినాము. తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకో సెషన్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు వీళ్లకు రోడ్డు సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు స్కూల్ బస్సు నడిపేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనే సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వీళ్ళు బజార్లో అంటే జనరల్ పబ్లిక్లో మోటార్ సైకిళ్ళు పోయేటప్పుడు దాని మీద నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మద్యం సేవించి నడపరాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, లేన్ డిసిప్లిన్ పాటించాలని చెప్పి దానికి ఎంవి యాక్ట్ వైలేషన్స్ ఏవైతే కామన్గా చేస్తూ ఉంటారో అటువంటి వైలేషన్స్ అన్నీ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళకు కూడా పోలీస్ నోటీస్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికీ స్కూల్ యాజమాన్యానికి మేము కోరేది ఏమంటే ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా మీ స్కూల్ బస్సుల్లో కాలేజీ బస్సుల్లో కంపల్సరీ డాష్ క్యామ్ పెట్టించుకోండి, సీసీ కెమెరా పెట్టించుకోండి. 60 years దాటిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టుకోవద్దండి. ఎవరికైతే పర్ఫెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళని ఎంగేజ్ చేసుకోండి. ఈ స్కూల్ బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేయాలో యాజ్ పర్ ఎంవి యాక్ట్ ప్రకారము ఆ విధంగా మెయింటైన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఈ అవకాశము మాకు ఇచ్చి అన్ని స్కూల్ యాజమాన్యానికి అంతా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన డ్రైవర్లందరికీ రోడ్డు భద్రత పాటించి వాళ్ళు క్షేమంగా ఉండి వాళ్ళ కుటుంబము ఇతరులు కూడా క్షేమంగా ఉండేటట్టు వాళ్ళు ప్రవర్తించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం అని కోరడమైనది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.